మూవీ విషయానికొస్తే నాకైతే నచ్చలే గైస్. అయ్యా లోపలంతా అంతా సవ్యంగానే జరిగింది. లోపలేం లేదు, డొల్లా. నాకైతే సినిమా చూసేంతసేపు థియేటర్ నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళిపోతామో అనిపించింది. సెకండ్ హాఫ్లో అయితే అంత ల్యాగ్ నరేషన్ ఉంది. అండ్ మన స్టోరీ విషయానికి వస్తే ఇప్పుడు హీరో మురళి ఒక ఇంట్రోవర్ట్. తనకు ఫీలింగ్స్ ఉంటాయి కానీ వాటిని ఎక్స్ప్రెస్ చేయడం రాదు. ఈ ఒక్క వీక్నెస్ వల్ల తన లైఫ్ లో రిలేషన్షిప్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యాయి అనేది ఈ మూవీ యొక్క మెయిన్ పాయింట్. ఇంకా పాయింట్ తీసుకున్న విధానం అయితే నాకు నచ్చింది కానీ దాన్ని బిల్డ్ చేసే స్టోరీ అండ్ ఎగ్జిక్యూషన్ అయితే నాకైతే నచ్చలేదు గైస్. ఇంకా పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే అథర్వ గారు అయితే యాక్టింగ్ బాగానే చేశారు కానీ నేనైతే ఈ క్యారెక్టర్ కి అంత సాటిస్ఫై అయితే కాలేదు. అండ్ ఫజిల్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ కి వచ్చేసి ప్రీతి ముకుందన్ స్క్రీన్ ప్రెసెన్స్ కూడా బానే ఉంది. అండ్ ఖైదు లోహర్ని కూడా డీసెంట్ గా చూపించారు కానీ అంత స్క్రీన్ టైం అయితే ఇవ్వలేదు తనకైతే. ఇంకా టెక్నికల్ సైడ్ కూడా బానే చేశారు కానీ ఇంకా బాగా చేయొచ్చు అని నాకైతే అనిపించింది సినిమా చూసేటప్పుడు. చాలా ల్యాగ్ అక్కడక్కడ కొన్ని సీన్స్ చూసేటప్పుడు. ఇంకా స్టోరీ బాగుంటదేమో అనిపిస్తుంది కానీ ఇంకా పాజిటివ్స్ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా ఉంది బట్ సెకండ్ హాఫ్ కి వచ్చే లోపలికి చాలా ల్యాగ్ ఫీల్ అయ్యాయి. అక్కడక్కడ కొన్ని సీన్స్ లో ఇంట్రెస్ట్ తెప్పించారు బట్ దాని తర్వాతనే చాలా డిసప్పాయింట్ చేశారు. దాని తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్ అయితే ఇంకా బాగా రాయొచ్చు అని అయితే నాకు అనిపించింది. స్క్రీన్ ప్లే అయితే చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే హృదయం మురళి అనేది ఒక లవ్ ల్యాగ్ డ్రామా సినిమా. ఇది అందరికి నచ్చకపోవచ్చు, కొంతమందికే నచ్చచ్చు. అండ్ నాకైతే ఈ సినిమా అయితే నచ్చలేదు గైస్ ఎందుకంటే ఆ ల్యాగ్ స్టోరీ వల్ల సెకండ్ హాఫ్ లో. మీరు మాత్రమే ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందనే నా అభిప్రాయం. ఒకవేళ మీకు మాత్రం నచ్చింటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మామ బ్రోస్.